ప్రభుత్వం మాకు చెప్తున్న అంశం ఏంటంటే మేము టైమ్ అండ్ అగైన్ వీఆర్ మీటింగ్ ద గవర్నమెంట్ అఫీషియల్స్ అండ్ గవర్నమెంట్ మిషనరీ హూ ఎవర్ ఆల్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. వాళ్ళు వెళ్తున్నప్పుడు మొన్నటిదాకా కూడా మేమే కాదు అన్ని ఉద్యోగ సంఘాలు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ఇది కాదని ప్రభుత్వం వచ్చింది. అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థ అంతా చిన్నభిన్నంగా ఉంది. 12 లక్షల కోట్ల అప్పు ఉంది. ఉద్యోగులకు సంబంధించిన బాకీలే 30,000 కోట్ల దాకా రమారమి ఉన్నాయి. ఇవాళ ప్రభుత్వం రాగానే 5 సంవత్సరాలు 6 సంవత్సరాల బాకీలన్నీ సాయంత్రానికి తీర్చనటం పద్ధతి కాదు. రాగానే వాళ్ళకు కూడా మౌలికపరమైన సమస్యలు అనేక ఉన్నాయి. ఇవన్నీ చేసుకోవాలని ఏ ఒక్కరు కూడా ఒక సంవత్సరం పాటు మేము మాట్లాడలేదు. ప్రభుత్వం ఆ సంవత్సరంలో 1వ తారీఖు జీతం ఎంత నేను చెప్పినట్టు కేసెస్ మీద అలాగే 7,500 కోట్లు బకాయిలు ఇచ్చారు టు దట్ ఎక్స్టెంట్ మీద. కానీ ఏదైతే మా పిఆర్సీ ఉందో, ఏదైతే డిఏ ఉందో, సరెండర్ లీవ్లు ఉన్నాయో, టీఏడిఏలు మాకు సంబంధించినవి ఉన్నాయో, రెగ్యులరేషన్ చేయాల్సిన కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి రెగ్యులేషన్ లేదో, అలాగే 60 నుంచి 62 సంవత్సరాలు మేము ప్రభుత్వాన్ని అడగలేదు. ఈ రాష్ట్రంలో ఏ ఒక్క ఉద్యోగ సంఘం కానీ ఉపాధ్యాయ సంఘం కానీ 62 సంవత్సరాలు మాకు చెయ్యండి అని ఒక బ్యాడ్ మీద సంతకం పెట్టినాడు లేడు. ప్రభుత్వం ఇచ్చింది. ఇవాళ ఇచ్చి ప్రభుత్వ రంగ సంస్థలకి గురుకుల పాఠశాలలో ఉన్న టీచర్స్ 8,000 మందికి వాళ్ళకి 62 సంవత్సరాలు ఇవ్వాలి. మేమేమంటాం, ఏం అడగకుండా 8.5 లక్షల మంది ఉద్యోగులకి సర్వీస్లో ఉన్న వాళ్ళకి 62 ఇచ్చి మొన్న 58 నుంచి 60 చేసినప్పుడు వాళ్ళకి 60 చేసి, అంతకుముందు ఎన్టీఆర్ గారి టైంలో 58 55 చేసినప్పుడు వాళ్ళకి 55 చేసి ఇవాళ 60 నుంచి 62 చేస్తే కనీసం వాళ్ళు కూడా ఆ ఎక్స్టెన్షన్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కదా అంటాం. అందుకని ఆ ప్రభుత్వం ఇవాళ 2 సంవత్సరాల నుంచి అట్లా పెట్టుకుని ఈ ప్రభుత్వం 14 నెలలైనా కూడా ఇంకా మీన వేషాలు లెక్కిస్తూ ఉంది.